భయంకరమైన కత్తి తిరుగుకుంటూ వచ్చి ఈ పాపాలికా మాత యొక్క శిరస్సును అక్కడికక్కడే తెగనరికింది. అని చెప్పి ఆ వ్యక్తి తిరిగి మరలా నడుచుకుంటూ అడవి మార్గం గుండా వస్తూ ఉన్నాడు. ఇంతలో ఈ పొట్టి పిశాచాలంటివి తన వద్దకు వచ్చి తనకి వెనకాతలు నడుచుకుంటూ గోల చేస్తూ ఉన్నాయి. ఎక్కడికరా అర్పక, అలా పరుగు పరుగు మనం వెళ్ళిపోతున్నావు? నీ గురువుకు చెప్పి మమ్మల్ని ఊర్లోంచి తరిమి కొడదామనుకుంటున్నావా? మంత్రాల వాళ్ళే కాలేదు, నీ బోడి గురువు ఈ ఊరి పెద్ద మమ్మల్ని ఏం చేస్తారా? ఒక్కొక్కడికి పంచలు ఉడకట్టి పరిగెట్టిస్తాం అని ఆ పొట్టి పిశాచాలు గట్టిగా అరుస్తూ తన వెంబడ నడుచుకుంటూ వస్తూ ఉన్నాయి. అది ఎంత గమనించిన ఈ వ్యక్తి మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా తనలో తాను ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే బాబాయ్, ఈ పిశాచాలు నన్ను తోలుకున్నాయటే, ఇంటి వరకు వెళ్ళేలాగా నన్ను వదిలితే బాగుండు, లేకపోతే నన్ను చంపేస్తాయి. నేను వెనక్కి తిరిగి చూద్దామంటే ఆ పిశాచాలు ఆమె పడిపోతాను భయ్యం. ఏదేటదే జరిగింది, ఏదేటదే అయింది. ఇంకో మొండికి కళ్ళు మూసుకు వెళ్ళిపోవడం మంచిది. వెనక్కు చూస్తే ఇంక నాకు అసలే భయం, ఇక్కడే పడిపోతాను. ఆ పిశాచాలు నన్ను చంపుకు తిరుగుతాయి. అయ్యి బాబు, అయ్యగారే 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 అని ఆ ఊరి పెద్ద అనుచుడు పరుగు పరుగుమన నేరుగా ఊరి పెద్ద వద్దకు వచ్చాడు. ఊరి పెద్దతో ఆ వ్యక్తి జిలా అంటూ ఉన్నాడు. అయ్యగారు అయ్యగారు బాబాయ్, దెయ్యాలండి బాబు, పుట్టు పుట్టు దెయ్యాలు, చిన్న దెయ్యాలు బాబాయ్. అయ్యగారు ఊరంతా నిండిపోయినాయండి, మీరు కనుక ఏదో పరిష్కారం చేయకపోతే ఊరందరూ చంపేసిలా ఉన్నాను బాబు, పుట్టు దెయ్యాలు. అయ్యి బాబాయ్ అని ఈ యొక్క ఊరి పెద్ద అనుచరుడు ఊరి పెద్దతో చెబుతూ ఉన్నాడు. అది ఎంత గమనించిన ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే ఒరే, ముందు నువ్వు కంగారు పడిపోకుండా ఆవేశపడకుండా జరిగిందని చెప్పు. పొట్టుదయ్యలేటి పిల్ల పిసాదలేటి, అసలు ఏం జరుగుతుందిరా? నువ్వు చూసింది నిజమా లేదా కుక్క చూసి భయపడ్డావా? ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు. కుక్క కాదు నక్క కాదని బాబు, నిజంగానే పొట్టు పిశాచాలు లాంటివన్నీ ఊళ్ళో తిరుగుతూ ఉన్నాయి. నాకేదో భయంగా ఉంది. మీ దగ్గరికి వస్తుంటే నా వెనకాల 2-3 నడుచుకుంటూ వచ్చాయండి బాబు. అట్లా తప్పించుకొని మీ దగ్గరికి వచ్చేసరికి నా తల ప్రాణం తాకొచ్చింది. అవి చూడడానికి బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి కానీ బాబు, కానీ సంపెత్తరాని మనుషులే. పొట్టు దయ్యాలు ఊరంతా నిండిపోయాను బాబు, మీరు ఎలాగైనా కాపాడండి అని ఆ వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే నిజంగానా? సరే సరే, ఊళ్ళో పెద్దందరూ జాగ్రత్తగా ఉన్నారు కదా. సరే, నేను ఎవరన్నా మాంత్రం తీసుకొచ్చి ఆ పొట్టు పిశాచాలన్నీ బంధిస్తాలే. నువ్వు ఎట్టు బస్సులు మాత్రం బయటకు వెళ్ళొద్దు. ఊళ్ళో కూడా బయట రాకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఆ విషయం నువ్వే చెప్తావులే. సరే సరే, నేనే ఒక మాంత్రిక తీసుకొని వచ్చి ఊరంతా తిరిగి ఆ పొట్టు పిశాచాలే దూరంగా తరిమి కొట్టించేస్తాను. సరేనా? ఏం భయపడుకో, ఏమీ జరగదు, మనం అంతా సాధిస్తావురా. ఊరి పెద్ద ఆ వ్యక్తితో చెప్పాడు. ఈదలా ఉండగా పాతాళ లోకంలో తన గురువు యొక్క ఆహ్వానం కోసం ఎదురు చూస్తూ ఉన్న ఈ పాపాలిక మాంత్రికుడు ఆ గృహ వద్దే నుంచొని ఎదురు చూస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఆ 2 వస్తు పంజాలు నేరుగా ఆ గుహలోనికి ప్రవేశించి భయంకరమైన మాంత్రికుడితో ఇలా చెబుతూ ఉన్నాయి. ప్రభు ప్రభు, నీకు వందనాలు. నీ కోసం భూలోకం నుంచి మీ ప్రియశిష్యుడు పాపాలిక మాంత్రికుడు దయచేశాడు. అతను మన గృహ ముందే నించని ఉన్నాడు. అతనికి ఏదో సహాయం కావాలంట. త్వరగా మిమ్మల్ని దగ్గరికి తీసుకువెళ్ళమని మమ్మల్ని ఆజ్ఞాపించాడు. చెప్పండి ప్రభు, ఆ పాపాలిక మాంత్రికుని ఇక్కడ తీసుకుని రమ్మంటారా, లేకపోతే అటు నుంచి అటే వెనక్కి పంపించేయమంటారా? చెప్పండి ప్రభు, చెప్పండి, మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాం అని ఆ 2 వస్తు పంజరాలు ఆ మాంత్రికుడితో చెబుతూ ఉన్నాయి.
ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు అస్థిపంజరాలతో ఇలా అంటూ ఉన్నాడు. పాపాలికా మాంత్రికుడు నా గుండెకు చేరుకుని అత్యంత సన్నిహితంగా ఉండే నా ప్రియమైన శిష్యుడు. వాడిని వెంటనే ఈ గుహలోనికి ప్రవేశపెట్టండి. వాడి ద్వారా నేను సాధించలేని ఎన్నో కార్యక్రమాలు సాధించాలనుకుంటున్నాను. త్వరగా వాడిని ప్రవేశపెట్టండి అని ఆ మాంత్రికుడు ఈ యొక్క అస్థిపంజరాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న అస్థిపంజరాలు నేరుగా నడుచుకుంటూ ఈ పాపాలికా మాంత్రికుడి వద్దకు వచ్చాయి. ఈ అస్థిపంజరాలను చూసిన వెంటనే ఈ పాపాలికా మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. ఈ మాయా రక్షకులారా, చెప్పండి, మా గురువు గారు ఏమన్నారు? నన్ను వెంటనే తోడుకొని రమ్మన్నారా? చెప్పండి, త్వరగా చెప్పండి, సమయం లేదు, సమయం ఆసన్నమవుతుంది అని ఈ పాపాలికా మాంత్రికుడు ఆ అస్థిపంజరాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ అస్థిపంజరాలు ఈ పాపాలికా మాంత్రికుడితో ఇలా అంటూ ఉన్నాయి. కంగారు పడకురా పాపాలికా మాంత్రికుడా, మిమ్మల్ని వెంటనే తీసుకొని రమ్మని చెప్పి మా గురువు మాకు ఆజ్ఞాపించారు. మీరు మా గురువు గారికి ప్రియమైన శిష్యులంట. పదండి పదండి, త్వరగా, మీకోసం గురువు గారు ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పి ఆ అస్థిపంజరాలు ఈ పాపాలికా మాంత్రికుడిని నేరుగా ఆ గృహలో దాగి ఉన్న ఆ మాంత్రుడి వద్దకు తీసుకుని వచ్చాయి. వెంటనే ఈ పాపాలికా మాంత్రికుడు తన గురువును చూసి ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా గురువయ్యా, మీ రాక కోసం ఎంతో కాలం ఎదురు చూశాను. కానీ అయ్యా గురువయ్యా, నాకు ఒక సహాయం కావాలి. నా ఇప్పుడు జీవన మరణం అంతా నీ చేతుల్లోనే ఉంది. మీరు చెప్పిన విధంగానే నా శక్తిని మొత్తాన్ని కేంద్రీకరించి ఒక నిమ్మకాయలో భద్రపరిచి నా శత్రువైన మంత్రాలవని బంధించాను. ఇప్పుడు ఇక సమయం దాటిపోతుంది. మీరు చెప్పిన విధంగానే 24 గంటల్లోపు ఆమెను మనం బంధించగలిగించి ఉంచాం. కానీ ఇప్పుడు ఆ 24 గంటల సమయం దాటిపోతే నేను అనుకున్న ఆ కళ నెరవేరదు స్వామి. చెప్పండి, త్వరగా మంత్రాలవని ఎలా బంధించాలో, శాశ్వతంగా ఎలా బంధించాలో చెప్పండి స్వామి అని ఈ పాపాలికా మాంత్రుడు తన గురువుతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న తన గురువు ఇలా అంటూ ఉన్నాడు. ఒరే మూర్ఖుడా, నేను నీ ప్రాణాలు పైకి వచ్చినప్పుడు ఆ శక్తిని మొత్తాన్ని ఉపయోగించమన్నాను, కానీ ఇలా మంత్రాలవ్వను బంధించడానికి కాదురా. మంత్రాలవ్వ చాలా శక్తివంతమైనది. తన శక్తి ముందు నీ ఆటలు చల్లవురా. తన శక్తి అమోఘం. తన శక్తిని బంధించాలన్నా, తనని శాశ్వతంగా శాపగ్రస్తురాలను చెయ్యాలన్నా అది చాలా కష్టం కూడితో పడిన పనిరా. అది చాలా కష్టంతో కూడిన పనిరా. దానిని సాధించాలంటే నువ్వు 2 సార్లు మరణించి తిరిగి మరలా జన్మించ. అలా చేస్తే తప్ప మంత్రాలవ శక్తిని దాటి ఆమెను శపించే శక్తి నీకు రాదు. ఎంత తెలివి తక్కువగా ఆలోచించి ఇంతకాలం నువ్వు కూడబెట్టుకున్న శక్తిని మొత్తాన్ని మంత్రాలవసి బంధించడానికి నువ్వు ఉపయోగించావా? అది జరగదురా, జరగదు అని ఈ యొక్క మాంత్రికుడు ఈ పాపాలికా మాంత్రికుడితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ పాపాలికా మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. మాత లేదు, మాత లేదు, తప్పకుండా ఏదో మార్గం ఉండే ఉంటుంది. మంత్రాలవ్వని బంధించే శక్తి ఎక్కడో ఉండే ఉంటుంది. త్వరగా చెప్పండి, ఎంత కష్టమైనా పర్లేదు, ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు. మంత్రాలవ్వని బంధించగలిగితే చాలు, నా శక్తిని మొత్తాన్ని ధారపోస్తాను. ఆఖరికి నా ప్రాణాలైనా ధారపోస్తాను. మంత్రాలవ్వని నాశనం చెయ్యకపోతే నేను అనుకునే ఆ పాపాలిక సిద్ధి ఎప్పటికీ నా వశం కాదు. అందుకని మంత్రాలవని పూర్తిగా శపించే శక్తి నాకు ప్రసాదించండి. చెప్పండి స్వామి, చెప్పండి. ఇందులో ఎటువంటి దాపరికం లేకుండా ఆ శక్తిని మొత్తం ఎక్కడ ఉందో చెప్పండి ప్రభు. మీ పాదాలు చెంతే ఉంటాను అని ఈ యొక్క పాపాలికా మాంత్రుడు తన గురువుతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న తన గురువు ఇలా అంటూ ఉన్నాడు. అంత తెలివి
తెలివి తక్కువగా ఎలా ఊహించావురా మంత్రాల పని? మంత్రాల ఒక శక్తి, మంత్రాల ఒక అద్భుతం. మంత్రాలవని ఎన్నో పిశాచాలు ఏమీ చేయలేక సతకలబడిపోయాయి. ఎంతో మందికి సజీవ సమాధి కట్టించింది ఆ మంత్రాల. మనలాంటి మంత్రగాలని ఎంతో మందిని సజీవంగానే దహనం చేసింది ఆ మంత్రాల. అలాంటి మంత్రాలవని నువ్వు జయించడం కష్టమురా. తిరిగి నీ శక్తిని ఉపసంహరించుకో, వెళ్ళిపో అని ఆ మాంత్రికుడు ఈ పాపాలిక మాంత్రికుడితో చెబుతూ ఉన్నాడు. వెంటనే ఈ యొక్క మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, "ఆ, స్వామి, ఈ పాపాలిక మాంత్రుడికి వెనకాల మీరే ఉన్నారనే ధైర్యంతో ఇంతకాలం ఏ శక్తినైనా ఎదిరించడానికి సిద్ధపడ్డాను. కానీ మీరు నన్నే ఇప్పుడు ఇక్కడే నన్ను నిరుత్సాహపరుస్తూ ఉన్నారు. ఇక నిరాశ్రపడిన జీవితం నాకు వద్దు. ఆ మంత్రాలవని శపించే శక్తి నాకు లేకపోతే ఈ దేహం దండగా, నేను నేర్చుకున్న ఈ మంత్ర విద్య దండగా. ఇలాంటి ప్రాణం నీకే భిక్షగా పెడుతున్నాను. ఓం క్రీం స్వర్ణ కట్టికా, ఓం క్రీం స్వర్ణ శిరస్సు గటికా అని ఈ పాపాలిక మంత్రుడు ఏవో మంత్రాలు చెప్పగా ఎక్కడి నుంచో ఒక భయంకరమైన కత్తి తిరుగుకుంటూ వచ్చి ఈ పాపాలిక మంత్రుడు యొక్క శిరస్సును అక్కడికక్కడే పొగనరికింది. ఈ పాపాలిక మాంత్రుడి శరీరం నేలకూలిపోయింది. ఈ పాపాలిక మాంత్రుడి శిరస్సు మాత్రం గాల్లోకి పైకి లేచి తన గురువుతో ఇలా అంటూ ఉంది, స్వామి, మంత్రాలవ్వని శపించే శక్తి నాకు లేకపోతే ఈ దేహం అనవసరం. నేను నేర్చుకున్న విద్య అనవసరం. అందుకని మీ దగ్గర నేర్చుకుని మీ దగ్గరే పెరిగి పెద్దయిన నన్ను మీకే అర్పించాను. ఇక సెలవు అని చెప్పి ఆ పాపాలిక మాంత్రుడి శిరస్సు కింద పడిపోయింది. రక్తం ఏలా పారుతూ ఉంది. అది ఎంత గమనించినా ఈ అస్థిపంజరాలు రెండు ఇలా అనుకుంటూ ఉన్నాయి, అరే అరే వీడేంటి వీడు పెద్ద మాంత్రుడు అనుకుంటే ఇలా వాడంతటా వాడే శిరస్సును తెగనరుకున్నాడు. వీడి శక్తిని కూడా పూర్తిగా నాశనం చేసుకున్నాడు. అయ్యో వెర్రి వెంగలప్ప, వీడికి ఈ కర్మ ఏమిటో. అని ఆ అస్థిపంజరాలు రెండు మాట్లాడుకోవడం ఈ యొక్క గురువు విన్నాడు. ఆ మాటలు విని చాలా కోపావేశంతో రగిలిపోయి తాను ఇలా అంటూ ఉన్నాడు, ఆపండి అస్థిపంజరాలారా, మీకు ఏమి తెలుసు? ఈ పాపాలిక మాంత్రికుడు ఒక శక్తి సంపన్నుడు. ఎన్నో మంత్రశక్తులని అవలీలగా తన వశం చేసుకొని మంత్రాలవ నాశనం కోసం ఇంతకాలం ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటిది మంత్రాలవని శపించే శక్తి తనకి లేక ఇలా సజీవంగా ఉండలేక నిర్జీవుడైనాడు. నా శిష్యుడికి ఇంత తరగం ఉండడం మంచిది. నా శిష్యుడికి ఇలాంటి లక్షణాలే ఉండాలి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఆ మంత్రాలపై పగ తీర్చుకోలేక నేను ఇలా సతకలబడి ఉన్నాను. కానీ వీడు మొదటి ప్రయోగంలో విజయం సాధించాడు. తన ప్రాణాలకి లెక్క చేయకుండా ఒక్కసారి తన ప్రాణాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు తిరిగి మరలా వీడిని పునర్జన్మ పోసి వీడు చోతే ఆ మంత్రాలని పూర్తిగా శపించగలిగేలా చేస్తాను. మంత్రాలవా, ఇక నీ ఆటలు సాగవు, ఇక నీ పతనం తథ్యం అని ఆ మాంత్రుడు గట్టిగా అరిచి ఏవో మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఓం క్రీం సజీవ రూపిణి, ఓం క్రీం ప్రాణ ప్రతిష్ఠని, ఓం క్రీం సత్రవత్తాం అని మంత్రాలు చదవగా ముక్కలా పడి ఉన్న దేహం నుంచి శిరస్సు వేరైన ఈ పాపాలిక మాంత్రుడు తిరిగి మరలా శరీరానికి ఆ శిరస్సు వచ్చి ఎతుక్కుంది. అంతేకాదు, పాపాలిక మాంత్రుడు సజీవుడైనాడు. వెంటనే ఈ పాపాలిక మాంత్రుడు గురువుతో ఇలా అంటూ ఉన్నాడు, స్వామి, ఎందుకు స్వామి ఈ అప్రయోజకులు తిరిగి మరలా ఎందుకు బ్రతికించారు? ఆ మంత్రాలవని శపించలేని శక్తి ఈ దేహం, ఈ జీవమంతా అనవసరం. నన్ను తిరిగి మరలా చంపేయండి ప్రభు అని ఈ పాపాలిక మాంత్రికుడు తన గురువుతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, ఒరే శిష్య,
పాపాలికా శిష్య, అందుకనేరా నువ్వు నాకు ప్రియ శిష్యుడిగా నిలిచిపోయావు. నీ తరకం నీ మందు పట్టు వల్ల ఇప్పుడు ఆ మంత్రాలకి ఖచ్చితంగా శాపం కలిగించగలవు. ఇంతకాలం నేను కలగా కాచి ఉన్న నా ఆశని నువ్వు నెరవేర్చబోతున్నావు. కానీ ప్రథమంగా నువ్వు చేయవలసింది ఒకటే, మంత్రాల గుహలోకి ప్రవేశించి మంత్రాల పేటిక అనే ఒక పేటిక ఆ మంత్రాల గుహలో భద్రపరిచి ఉంటుంది. ఆ మంత్ర పేటికను కానీ నువ్వు తీసుకుని రాగలిగితే మంత్రాల యొక్క శక్తిలోని లోపాలు ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. తద్వారా మంత్రాలను మనం పూర్తిగా శపించగలుగుతాం. ఆ గృహలోనికి వెళ్ళాలంటే నువ్వు ఒక భయంకరమైన కార్యం జరిపించాలి. అది ఏమిటంటే, ఈ ఊరికి ఈ గృహకి పడమర దిక్కులో అగ్ని జ్వాలతో రగిలిపోయే ఒక సరస్సు ఉంటుంది. ఆ సరస్సు మొత్తం అగ్ని జ్వాల రగిలిపోతూ చాలా భయంకరమైన అగ్ని పడుతూ ఉంటుంది. ఆ అగ్ని జ్వాలలో నువ్వు స్నానం చేసి నీ శరీరాన్ని మొత్తాన్ని బూడిదలా మార్చుకోవాలి. తద్వారా నీ బూడిద ఒక భయంకరమైన రాతి వేదికి చేరిన తర్వాత నీ రూపానికి భయంకరమైన శక్తులు అక్కడ ఉండే ఒక క్రీకిర్చిక అనే ఒక కాలకూటిక అనే ఒక భయంకరమైన ఒక పిశాచి రూపం ఉంటుంది. ఆమె నీకు అనుకున్న శక్తులు నీకు ప్రసాదిస్తుంది. ఆ శక్తులతో నువ్వు నేరుగా ఈ మంత్రాల గుహలోనికి ప్రవేశించి ఆమె ఉపయోగించే మంత్రాల పేటికను నువ్వు స్వాధీనం చేసుకోగలుగుతావు. ఆ పెట్టికను తెచ్చుకొని నేరుగా ఇక్కడికి రాగలిగితే ఆ మంత్రాల పేటికలో ఉన్న ఒక్కొక్క పదమును చదివి ఆ మంత్రాల పేటికలో ఉన్న రహస్యాలు మనం తెలుసుకోగలిగితే చాలు. మంత్రాలను ఏ విధంగా శపించాలో, మంత్రాల ఏ సమయంలో బలహీనంగా ఉంటుందో ఆమె మనం తెలుసుకొని ఆమెను ఖచ్చితంగా మనం శాశ్వతంగా శపించగలుగుతాం. వెళ్ళు నాయనా వెళ్ళు, త్వరగా నేను చెప్పిన విధంగానే నీ శరీరాన్ని ఆ అగ్నిజ్వాలలో ముగిచి బూడిదలా మార్చుకో అని ఆ యొక్క గురువు ఈ పాపాలికా మాంత్రికుడితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ పాపాలికా మాంత్రికుడు ఆనందంతో రగిలిపోయి ఆ గురువుతో ఇలా అంటూ ఉన్నాడు, వందనాలు ప్రభు, వందనాలు. ఇంతకాలం ఈ శక్తి కోసమే నేను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నాను. మంత్రాలవని ఇక నేను ఎప్పటికీ ఏమీ చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ రహస్యాల వల్ల ఖచ్చితంగా మంత్రాలవని నేను శపించగలుగుతాను. ఇక నేను వెళ్ళి వస్తాను స్వామి అని చెప్పి ఈ యొక్క పాపాలికా మాంత్రుడు నేరుగా ఆ గుహలోనికి అదృశ్యమైపోయాడు.